దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. మరియు యెహోవా నీవు వారికి దేవుడినై ఉండినట్లు వారు నిత్యము నీకు ఇశ్రాయేలులకు పేరు కలిగిన జనమై ఉండినట్లు వారిని నిర్ధారము చేసితివి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇశ్రాయేలుల గురించి ఇక్కడ ఈ యొక్క వాక్యము రాయబడి ఉంది. వారు దేవుని ప్రజలు, ప్రత్యేకింపబడిన వారు, ఇశ్రాయేలీలు అని చెప్పుటకు దేవుడట వారిని నిర్ధారించారట. ఆ దినాన వారిని నిర్ధారించిన దేవుడు ఈ దినాన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, దేవుని ప్రజగా, దేవుని జనముగా, ఆయన సొత్తుగా ఆయన నిన్ను నిర్ధారణ చేసి ఉన్నారు. కనుక నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు ఆషామాషి కాదు. యేసుక్రీస్తుని అంగీకరించారని వాళ్ళు దూషిస్తున్నారు, వీళ్ళు అవమానపరుస్తున్నారు. వద్దు, అలాంటి ఆలోచనలు నీ హృదయంలోనికి రానివ్వకు. నువ్వు దేవుని ప్రజవై ఉన్నావు గనుక, దేవుడు నీ యందు కలిగి ఉన్నాడు గనుక, నువ్వు ఆయన ప్రజవైనందుకు, ఆయన జనాంగమైనందుకు నువ్వు సంతోషించి నీ కన్నులు దేవుని వైపు, ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు ఎత్తి ప్రార్థన చేయి. నీకే ప్రాబ్లం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా దేవుడు నీకు వాటి నుంచి విడిపించి ఆయన ప్రజగా ఇంకా నీకు ముద్రించి అనేకులు ఎదుట ఆయన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టి దీవించి ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను త్వరలోనే నిర్ధారించి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.